హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్పిసిఐలో మనకైతే నోటిఫికేషన్ వచ్చింది, బంపర్ నోటిఫికేషన్. 255 పోస్టులు, స్టెఫెటనరీ ట్రైనీ ఉద్యోగాలు. ఓకే, 10th అర్హత, ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్, ఈ 3 క్వాలిఫికేషన్ ఉంటే మీకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సబ్ స్టేషన్లో ఉద్యోగాలు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాలు ఇవి. మీకైతే మంచి శాలరీ, జాయిన్ అవ్వగానే 34,250 రూపాయల స్టైఫండ్ అయితే ఇస్తారు ఫస్ట్ ట్రైనింగ్లో. దాని తర్వాత పర్మనెంట్ మీకు జాబ్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. చిన్నపాటి ఎగ్జామ్తో మీరైతే క్వాలిఫై అయిపోతారు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక నోటిఫికేషన్ పూర్తిగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే, రిక్రూట్మెంటు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు. ఓకే, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్లో అయితే మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నంబరు 01/2026. ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మనకైతే 8/06/2026. అదే క్లోజింగ్ డేట్ వచ్చేసి 16 hours 29/6/2026. June 29th అయితే లాస్ట్ డేట్ ఉంది. June 8th అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకైతే కేటగిరీ 2 అండ్ కేటగిరీ 1 2 రకాల అయితే పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. కరెంటు బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం అన్నీ కలిపి 255 పోస్టులు ఇవి ఉన్నాయి. అండ్ కేటగిరీ 2లో ఏదైతే అందులో మనకు సంబంధించినటువంటి ప్లాంట్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్ అండ్ మెకానిస్ట్, వెల్డర్, ఇలా సంబంధించినటువంటి 255 పోస్టులు అయితే మనకైతే ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీలో మనకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, వేకెన్సీ లిస్టు. ఇందులో మీకైతే ప్లాంట్ ఆపరేటర్కి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ఎవరు అప్లై చేయొచ్చు అనేది ఇందులో క్లియర్గా డిక్లేర్ చేసి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదవండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ మీరైతే చదవండి. ఓకే, ఇందులో స్టైఫెటనరీ ట్రైనీ అండ్ టెక్నీషియన్ ట్రైనీ, ఎస్టీ అండ్ టీఎన్, ఓకే, కలిపి అయితే పోస్టులు అయితే ఉన్నాయి, గ్రూప్ సి పోస్టులు. ఈ మంచి అవకాశం, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్, 10th ఇంటర్మీడియట్, ఐటీఐ 3 ఉంటే సరిపోతుంది. మీరైతే డిప్లొమా ఉన్నా కానీ మీకైతే అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పోస్టు కేటగిరీ 2 స్టెఫెటనరీ ట్రైనీ, టెక్నీషియన్ ట్రైనీ, డిసిప్లిన్ ప్లాంట్ ఆపరేటర్కి వచ్చేసి మీకు హెచ్ఎస్సి అంటే 10+ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్తో మీకు 50% మార్క్స్ అగ్రిగేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే పాస్ అయిపోతారు. ఓకే, 10th ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకే, 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి 10+2 అలా ఓకే చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్. అండ్ ఐటీఐ 2 years 10+2 ఉంటుంది చూడు, అది కాదు కావాల్సింది, ఇది. ఓకేనా, డైరెక్ట్ ఈ కేటగిరీ వాళ్ళకి. అండ్ పోస్ట్ కేటగిరీ స్టెఫెటనరీ ట్రైనీ, డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిజం, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్స్, వెల్డర్ వారకేమో ఎస్ఎస్సి మినిమం 50% మార్క్స్ ఉండి, మ్యాథమెటిక్స్ ఇండివిజువల్లీ అండ్ 2 years ఆఫ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఐటీఐ. ఓకే, ఈ యొక్క పోస్టులకు. సో చూడండి, ఐటీఐ అండ్ 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళకేమో కొన్ని పోస్టులు ఉన్నాయి. అండ్ 10th+ ఐటీఐ చేసిన వాళ్ళకైతే కొన్ని పోస్టులు ఉన్నాయి. వీళ్ళు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకైతే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 29 June 2026 ఉంది. కాబట్టి ఆ లోపు అయితే అప్లికేషన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్, ఇవైతే project affected persons అంటే ఏంటంటే, ద రిలాక్సేషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ కేటగిరీ 2 విల్ బీ అండర్ project affected persons PPS whose has lead been acquired for కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి అయితే రిజర్వేషన్ ఉంది. బోనస్ మార్క్స్ ఆఫ్ పిఏపీ క్యాండిడేట్స్ అనే 20% ఆఫ్ టోటల్ మార్క్స్ అనేది ఇస్తారు. బోనస్ మార్క్స్ అయితే ఇస్తారట వాళ్ళకు, లోకల్ వాళ్ళకు. అండ్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. స్టిఫెన్ డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద ట్రైనింగ్ వచ్చేసి మీకు ట్రైనింగ్లో 20,000 ఇస్తారు. దాని తర్వాత సెకండ్ ఇయర్ ట్రైనింగ్లో 22,000 ఇస్తారు. బుక్ అలవెన్సెస్ ఇస్తారు. డ్యూరింగ్ ఆఫ్ ట్రైనింగ్ 2 years 24 months మీకైతే టెక్నీషియన్ లెవెల్ 3 వాళ్ళకైతే 21,700, 13,200 డిఏ కలిపి మొత్తం కలిపి మీకైతే 34,720 రూపాయలు ప్లస్ అలవెన్సెస్ అన్నీ కలిపితే 42,45,000 వరకు అయితే మీకైతే అలవెన్సెస్ ఇస్తారని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సైట్ లొకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్, ఇలా అన్నీ కలిపికుంటే మీకు దగ్గర 45,000 నుంచి 50,000 ఒక శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడ. సో కాబట్టి దీనికి కావాల్సింది ఏంటంటే, మీకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది.
ఓకే. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకేమో 10 ఇయర్స్, ఫిజికల్లీ డిజబుల్ ఉండి ఓబీసీ వాళ్ళకేమో 13 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకేమో 15 ఇయర్స్. సో ఇలా అండ్ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్ అందులో ఉన్న వాళ్ళకేమో 5 ఇయర్స్, డిపార్ట్మెంట్ డిఫెన్స్ పర్సన్స్ కిల్డ్ ఇన్ యాక్షన్ వచ్చేసి వాళ్ళకి 5 ఇయర్స్. ఇలా విడోస్ ఉన్న ఉమెన్స్ వాళ్ళకేమో 30-40 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కలిపి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు డీటెయిల్డ్గా, అవైతే చూసుకోండి. అండ్ ఆ అప్లికేషన్ అయితే ఎలా చేయాలని అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఓకే. మినిమం ఫిజికల్ వచ్చేసి హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి, మినిమం వెయిట్ వచ్చి 45.5 కేజీస్ ఉండాలి. ఓకే. ఇదైతే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం కలిపి 50 మార్కుల క్వశ్చన్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మినిమం 30% మార్క్స్, 40% మార్క్స్ ఓపెన్ కేటగిరీ, 30% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ వాళ్ళకి వస్తే చాలు పాస్ అయిపోతారు. అండ్ దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చేసి మీకు 10+2 కేటగిరీ వాళ్ళకేమో ఉంటుంది, ఆ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఓకే. మీ క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్ వచ్చేసి అవన్నీ కలిపి ఇందులో మీరైతే చూసుకోవచ్చు డీటెయిల్డ్గా. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ప్రతిదీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకే. ఆపరేషన్ ఆఫ్ రిటర్న్ వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ అయితే కంపల్సరీ ఇస్తా అంటుని చెప్తున్నారు. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ప్రింట్అవుట్, ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఫోటో ఐడి పాస్పోర్టు, అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి పాసింగ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, ఆల్ ఇవన్నీ కూడా మీరైతే ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఓకే. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓకే. సో ఫీమేల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అవైల్డ్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. హౌ టు అప్లై వచ్చేసి మీకు ఎలిజిబుల్ అప్లికెంట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఆన్ ద వెబ్సైట్ www.npcilcareers.co.in వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫోటో, సిగ్నేచర్, మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసిన దాని తర్వాత మీరైతే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మీకు 100 రూపీస్ అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. అప్లై చేసుకోండి. మీకు తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెసెస్ పెట్టుకోండి. ఎవ్రీ నోటిఫికేషన్ మీకైతే ఎప్పుడు కూడా నేను అందించడానికి ముందుంటాను. ఓకే. మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అండ్ షేర్ చేసేవాళ్ళు ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకు. కంపల్సరీ ఇది మాత్రం మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా ఈ జాబ్ అయితే వస్తుంది. ఓకేనా. చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.